వ్యవసాయంలో యంత్రీకరణ రైతుకు వెన్నుదన్నుల నిలిచి సాగును లాభసాటిగా మారుస్తుందని, అందుకే కూటమి ప్రభుత్వం యంత్ర సాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు కిసాన్ డ్రోన్ల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి హాజరయ్యారు. మండల రైతులకు డ్రోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తేనే సాగు ఫలప్రదమవుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంటా శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో నరసింహారావు, సర్పంచ్ బాలు నాయక్, ఎంపీపీ బొన్నేడి శ్రీనివాసరావు, టీడీపీ మండలాధ్యక్షులు గోళ్ల సురేష్ యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పంగులూరి పుల్లయ్య, యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, మునుగోటి సత్యం, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జాని, బొమ్మిన శేషగిరి తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రపంచం అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. ఒక వ్యవసాయ శాఖ మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో వెనుకబడి ఉంది. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వ్యవసాయ శాఖలో కూడా సంస్కరణలు తీసుకొని రావడం జరుగుతాం. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకి ప్రత్యేకమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఘనత కూడా 14-19లో శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి వ్యవసాయ శాఖ బడ్జెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రత్యేకంగా రచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖకి పెద్దపీట వేస్తూ ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో చేయడం, ఉన్న టెక్నాలజీని వాడుకోవడం, అలాగే వాతావరణ శాఖ సూచనలు, వ్యవసాయ అధికారుల సూచనలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని రైతాంగం నష్టపోకుండా లాభాల బాటలో నడపాలి అంటే వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం. మొట్టమొదటిగా రాష్ట్రంలో ఈరోజు వ్యవసాయ శాఖకి రైతులకి డ్రోన్లు అందించడం జరుగుతుంది. 10 లక్షల రూపాయలు ఖరీదు చేసి ఈ డ్రోన్ ని కేవలం 2 లక్షల రూపాయలతోటి రైతాంగం అందరి ముందు కూడా ఈ డ్రోన్లు వచ్చినప్పుడు వాటి పనితనం, వీటినన్నిటిని కూడా గ్రహించిన రైతాంగం భవిష్యత్తులో వీటి వైపు మొగ్గు చూపితే వాళ్ళ పని సులువు అవుతుంది. అలాగే ఈ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ లో వ్యవసాయ కూలీలు, కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా అన్నింటి రక్షించడం కోసమే ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. వాతావరణంతో సంబంధం లేకుండా వ్యవసాయం మరి మందు చల్లాలి అంటే వర్షం పడింది, పొలాల్లో దిగబడతా ఉంటది, మరి పోలేని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించి మనం స్ప్రే చేయడానికి ఈ పరికరం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా 30 ఎకరాలు స్ప్రే చేసే అవకాశం మిషన్ ద్వారా, ఒక డ్రోన్ ద్వారా ఉన్నందున రైతులు ఒక సంవత్సరం చూస్తే మళ్ళీ వాళ్ళే అట్రాక్ట్ అయ్యి భవిష్యత్తులో దీని విధానాన్ని కూడా మరిన్ని సడలింపులు తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు ప్రయోగాత్మకంగా మాత్రమే కొన్ని పరిమితులుగా మరి రిలీజ్ చేయడం జరిగింది.
అందులో రాష్ట్రంలోనే మనకి అగ్రస్థానం తీసుకురావడంలో వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు గారు చేసిన విశేష కృషిని నేను కొనియాడుతూ మరి రైతాంగం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్రాపింగ్ చేయొద్దు. మార్చి 30 తర్వాత నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతర్రాష్ట్ర జల ఒప్పందాల ప్రకారం మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కేవలం 40% మాత్రమే వాటా ఉన్న విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి. కాబట్టి రైతులు ఎర్లీ క్రాపింగ్ ఒకటి, తక్కువ రోజుల్లో కోతకొచ్చే పంటలు ఏమున్నాయో కూడా గ్రహించి వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనల మేర విత్తుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ తర్వాత మార్చి తర్వాత మా పంట చివరి దశలో ఉంది, నెల రోజులు, 2 నెలల్లో, 15 రోజుల్లో పొడిగించాలి అంటే సాధ్యమయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చు. కాబట్టి ముందుగానే జాగ్రత్త వహించి రైతులు ఎర్లీగా క్రాపింగ్ సెకండ్ క్రాప్ వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అన్నమాట. తర్వాత రైతులు నష్టపోయే పరిస్థితులు ఉండకూడదు. అలాగే ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయ అధికారి నరసింహారావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అన్ని విషయాల్లో కూడా కారంపూడి మండలాన్ని ముందుంచుతున్న వారిని ఈ సభాపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మొన్న కూడా వారు ఉత్తమ అవార్డును గ్రహించారు. కాబట్టి సోదరులందరూ, రైతు సోదరులు, మేలైన విత్తనాలు, అలాగే మరి రేపు ఇప్పుడు కొంతమంది మొక్కజొన్న వేయటం మొదలు పెట్టారు. నువ్వు పంట ఏమన్నా అవకాశం ఉంటుందా? నువ్వు పంట ఏంటంటే 15,000 రూపాయలు నువ్వులు క్వింటాలు అమ్ముతున్నాయి, తెల్ల నువ్వులు. 4-5 క్వింటాలు అయినా రైతులకి తక్కువ సమయంలో పెట్టుబడి వస్తుంది. ప్రయోగాత్మకంగా వేయించండి గత సీజన్ లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైనా అవకాశం ఉంటే 1 ఎకరమైనా ఈ ప్రాంతంలో వేయిస్తే, పేడసనగండిలో కొంతమంది రైతులు ఐడెంటిఫై చేసిన సార్, పళ్ళు వేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయంలో మనం తక్కువ దిగుబడి వచ్చిన నువ్వులు 15,000 రూపాయలు అమ్ముతున్నాయి కాబట్టి రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా కొన్ని ప్రయోగాత్మకంగా అక్కడక్కడ మినీ కిట్స్ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించి దేనిలో ఫలితాలు ఉత్తమంగా ఉంటాయో వాటిని భవిష్యత్తులో ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనల మేర అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా తక్కువ ఖర్చుతోటి మరి ఎక్కువ దిగుబడిని ఆర్జించే ప్రకృతి వ్యవసాయం వైపు, సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే రైతుల పట్ల ఇంత ఉదారంగా ఈరోజు ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు